యూకే మాల్దీవుల పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్నారు ప్రధాని మోదీ. భారత్ బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గేమ్ చేంజర్ అన్నారు కేంద్ర మంత్రి గోయల్. బీహార్లో సీఎం నితీష్ ప్రభుత్వంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. గుజరాత్లో కాంగ్రెస్ నేతల శిక్షణ తరగతులకు హాజరయ్యారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. మాల్దీవులతో దోస్తీకి భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మాలేలో జరిగిన ఆ దేశ 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాల్దీవుల ప్రెసిడెంట్ మొయిజీతో కలిసి సైనిక పరేడ్ను వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మాల్దీవుల పర్యటన ముగియడంతో నేరుగా తమిళనాడుకు చేరుకున్నారు మోదీ. బ్రిటన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారత్కు మేలు చేస్తుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇప్పటికే భారత్లో ఎఫ్టీఏకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. త్వరలోనే యూకే పార్లమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని చెప్పారు. బ్రిటన్తో ఎఫ్టీఏ అగ్రిమెంట్ వల్ల ఇండియాలోని రైతులు, వ్యాపారవేత్తలు, యువతతో పాటు ఎంఎస్ఎంఈ రంగానికి మేలు జరుగుతుందన్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను గేమ్ చేంజర్గా అభివర్ణించారు గోయల్. भारत के किसानों के लिए, भारत के उद्यमियों के लिए, एमएसएमई सेक्टर के लिए, कामगारों के लिए, युवा युवतियों के लिए, मछुआरों के लिए, हर वर्ग के लिए अलग अलग लाभ, बड़ा लाभ देने का काम करेगा. अभी तक जितने फ्री ट्रेड एग्रीमेंट हुए हैं उसमें सबसे बड़ा, महत्वपूर्ण और कॉम्प्रिहेंसिव फ्री ट्रेड एग्रीमेंट यूके और इंडिया का रहा है. బీహార్లో హోంగార్డ్ అభ్యర్థిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించారు ఎల్జేపీ చీఫ్ కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. రాష్ట్రంలో నేరాలను నియంత్రించడంలో సీఎం నితీష్ విఫలమయ్యాడని విమర్శించారు. నితీష్ ప్రభుత్వంలో భాగమైనందుకు చింతిస్తున్నట్లు సంచలన కామెంట్స్ చేశారు. బీహార్లో హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లు, అత్యాచారాలు సర్వసాధారణంగా మారాయన్నారు. ప్రజలను రక్షించలేని స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఉండడం సిగ్గుచేటన్నారు చిరాగ్ పాస్వాన్. बिहार में जिस तरीके से हत्या, अपहरण, लूटमार, डकैती, बलात्कार एक के बाद ऐसी श्रृंखला बन गई है और अब तो ऐसा लग रहा है जैसे प्रशासन पूरी तरीके से नाकामयाब है इन घटनाओं को रोकने के लिए. मुझे इस बात का दुख होता है कि मैं एक ऐसी सरकार का यहाँ पे समर्थन कर रहा हूं जहां पे अपराध पूरी तरीके से बेलगाम हो चुका है. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఆనంద్ జిల్లాలో 3 రోజుల స్టేట్ లెవెల్ ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభించారు. శిక్షణ తరగతులకు అన్ని జిల్లాల డీసీసీ చీఫ్లతో పాటు టౌన్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. బీజేపీ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు రాహుల్. అలాగే వడోదరలో జూలై 9న కూలిన గంభీర బ్రిడ్జి బాధితులను పరామర్శించారు రాహుల్. ప్రధాని మోదీ సర్కార్ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి. జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ యాదవ్ సమస్యలపై విపక్షాల ఆందోళనలు పట్టించుకోవడం లేదన్నారు. అభిశంసన తీర్మానంపై ప్రతిపక్షాలతో కలిసి రావడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. రాజ్యసభలో జస్టిస్ వర్మపై విపక్షాల అభిశంసన తీర్మానాన్ని స్వీకరించినందుకే ధన్ఖడ్ తో ప్రధాని రిజైన్ చేయించారని ఆరోపించారు సింఘ్వి. और जब कांग्रेस ने पहल करके पहले दिन ये प्रस्ताव रखा जिसको धनखड़ साहब ने नोटिस किया पूरी व्यापक रूप से, तो उस वक्त इनको लगा कि हम किनारे पे खड़े हैं, तो इस पूरे प्रक्रिया को अपने हाथ में लेने के लिए, काबू में लेने के लिए इसको निरस्त करो, उपराष्ट्रपति को भी निरस्त करो, खारिज करो, खुद व्यक्ति को भी और प्रस्ताव को भी, और लोकसभा ले जाओ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. దీనికి చైర్మన్ గా అజయ్ మాకెన్ను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం.